ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద బడ్జెట్కు రూపకల్పన చేసింది కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగా సుమారు 3,22,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బడ్జెట్ను ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి వయ్యావుల కేశవ్ అటు శాసనసభలో ప్రవేశపెట్టారు. ముందుగా ఆయన తన ఛాంబర్లో బడ్జెట్ ప్రతులకు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి ఆయనతో కొద్దిసేపు మాట్లాడిన అనంతరం వయ్యావుల కేశవ్కు మంత్రులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేబినెట్ బడ్జెట్ను ఆమోదిస్తూ కూడాను ఒక తీర్మానం చేయడం జరిగింది. అనంతరం శాసనసభలో వయ్యావుల కేశవ్ బడ్జెట్ని ఏదైతే శాసనసభ్యులు ఉన్నారో వారి ముందు సభలో ప్రవేశపెట్టారు. ముఖ్యంగా బడ్జెట్కి సంబంధించిన అంశాలు చూస్తే గత ప్రభుత్వం వల్ల ఆర్థిక పరిస్థితి చాలా దిగజారిపోయిందని, ఈ నేపథ్యంలో ఆ బడ్జెట్ని ఏదైతే స్థానికంగా ఉన్న ఈ వనరులను వినియోగించుకొని బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగిందని, అలాగే సంపద సృష్టించి దాని ద్వారా రాష్ట్రంలో మరింత అభివృద్ధి తేవాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఒక విజన్తో చంద్రబాబు ముందుకెళ్తున్నారని 2047 అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద ప్రాజెక్టు వల్ల రూపకల్పన చేసి కొన్ని కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్తాం అనేది జరుగుతుందని, అలాగే రాష్ట్ర చరిత్రలో బడ్జెట్ 2025 నందు అల్పసంఖ్యాక వర్గాల మైనార్టీల బడ్జెట్ వరకు సుమారు 5,434 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. గతంలో ఏదైతే మైనార్టీలకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడాను ఇంత పెద్ద మొత్తంలో కేటాయించిన సందర్భాలు లేవు. అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి కూడాను అన్నదాతలకు సంబంధించి 11,636 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్లో ప్రకటించింది. అలాగే పాఠశాల విద్యకు సంబంధించి కూడా 31,806 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ బడ్జెట్లో కూడా పాఠశాలలు వాటి అభివృద్ధి, అలాగే గతంలో రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ నాడు నేడు అనే స్కీమ్ కింద కూడా స్కూల్స్ అభివృద్ధి చేసింది. దానికంటే ఎక్కువ బడ్జెట్ని ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా స్కూల్స్కు కేటాయించడం జరిగింది. మరొకటి బీసీ వెల్ఫేర్ కోడ్ కూడాను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది. సుమారు 23,260 కోట్ల రూపాయలు బీసీల అభివృద్ధికి, బీసీల సంక్షేమానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అంతేకాకుండా వైద్య ఆరోగ్య శాఖ ఏదైతే ప్రస్తుతం హెల్త్ సంబంధించి కూడాను రాష్ట్ర ప్రభుత్వం 19,260 కోట్ల రూపాయలు, పంచాయతీరాజు అభివృద్ధికి సుమారు 18,848 కోట్ల రూపాయలు, జనవనరుల శాఖ అంటే చిన్న ప్రాజెక్టులకు సంబంధించి, అంటే ఇందులో పోలవరం సంబంధించిన బడ్జెట్ కలిపినట్లేరు, ఓవరాల్గా కూడాను 18,200 కోట్లు జలవనరుల శాఖ, అలాగే మున్సిపాలిటీకి సంబంధించి 13,000 కోట్లు, అలాగే విద్యుత్ శాఖకి మరో 13,000 కోట్లు, అలాగే సాంఘిక సంక్షేమ శాఖకి 10,000, అలాగే ఆర్థిక రంగానికి సంబంధించి వెనుకబడిన తరగతులకి ఇవ్వడం కోసం కూడాను 10,000 కోట్ల, రవాణా శాఖకి ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు ఇతర ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కూడాను 8,785 కోట్లు, అలాగే 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి కూడాను ఈ అసెంబ్లీలో సంబంధించి కూడా బడ్జెట్ తీర్మానంలో పెట్టారు. డిఎస్సి రూపొందించి ఉద్యోగ కల్పన కూడాను రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి కూడా బడ్జెట్ నిధులు కేటాయించడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ స్కాలర్షిప్లు కూడా సుమారు 3,377 కోట్లు, ఉచిత విద్యుత్ ఏదైతే గతంలో ఎస్సీ ఎస్టీలకి ఉచిత విద్యుత్ హామీ ఇచ్చిన నేపథ్యంలో 400 కోట్లు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్కి 820 కోట్లు, 2025 సంవత్సరానికి తల్లికి వందనం అమలు చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని, దీనికి 15,000 రూపాయలు ప్రతి తల్లికి కూడాను అందించాలి. అలాగే ఇంటిలో ఎంతమంది ఉంటే వారందరికి కూడాను పథకాన్ని అమలు చేయాలని చెప్పి కూడాను రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి కూడాను పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. అయితే మొత్తం మీద కూడాను రాష్ట్ర బడ్జెట్ ఇంత మెగాగా ప్రవేశపెట్టడం అనేది తన అదృష్టంగా కూడాను వయ్యావుల కేశవ్ చెప్పారు. అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించిన బడ్జెట్ని అటు శాసన మండలిలో ఈయన ఎవరైతే మంత్రి నారాయణ గారు ప్రవేశపెట్టారు, ఇటు శాసన సభలో వ్యవసాయ రంగం సంబంధించిన బడ్జెట్ని అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తం మీద కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే ముఖ్య నాయకులు, ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందరూ కూడాను ఎవరైతే బడ్జెట్ని ప్రవేశపెట్టిన మంత్రులకి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే దీని మీద రాబోయే రోజుల్లో స్పందన ఎలా ఉంటుందని కూడా వేచి చూడాలి. అయితే ఇదంతా కూడాను అంకెలకు సంబంధించిన అంశమా లేకపోతే నిజంగా ఇన్ని కేటాయింపులు చేస్తారా అనేది కూడాను ఎదురు చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఖజానాలో డబ్బులు లేవని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇంత మెగా బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది నిజంగా సాహసం అని కూడాను చెప్పవచ్చు.